కేవలం ఇంతేనా? ఇది ఇక కానిస్టేబుల్ అంటే ఇక్కడ ఈ రియాజ్ గన్కు సంబంధించి ఆత్మరక్షణలో భాగంగానే పోలీసుల కాల్పులు, నిందితుడు గన్ లాక్కుని ఫైరింగ్కి యత్నించాడు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ప్రమోద్ కుటుంబానికి అంటే అక్కడ కానిస్టేబుల్ ప్రమోద్ ఉన్నాడు కదా, ప్రమోద్ కుటుంబానికి ఎక్స్గ్రేసియా ప్రకటించిండ్రు. కుటుంబంలో వారికి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చిరట. ఏ కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాలను వదలరు, ప్రాణాపాయంలోనూ పట్టువీడరు, ప్రజలతో మమేకమవుతూ కేసుల ఛేదనలో కీలకంగా ఉంటారు. నిజంగా కూడా కానిస్టేబుల్స్ నిజంగా పాపం వాళ్ళకు పండుగ ఉండదు, పబ్బం ఉండదు. తర్వాత అందరూ దసరా ఉత్సవాల్లో జరుపుకుంటుంటే వీళ్ళేమో భద్రత పేరుతోటి రోడ్డు మీద నిలబడతారు. అందరూ సంతోషంగా ఈ దీపావళి ఇవన్నీ వేడుకలు జరుపుకుంటుంటే పాపం అందరూ వాళ్ళేమో అక్కడ ఉంటారు. ఇట్లా కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా పోలీసులు పాపం నిరంతరం ప్రజాసేవలో మునిగిపోతారు. వాళ్ళు ప్రజల కోసం అంటే ఉంటారు. అంటే కొంతమంది ఎవడో ఇప్పుడు లంకకథలు పట్టుకోలు కూడా ఉన్నారు అందులో కూడా, కానీ మొత్తం మీద ఎక్కువ శాతం పోలీసులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు శాంతి భద్రతతో ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం పనిచేస్తారు. 24 గంటలు వాళ్ళు డ్యూటీలో ఉండాలి. అంటే 24 గంటలు చేయరు, కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. వీళ్ళకు ధర్నాలు చేయడానికి వీలు లేదు, వాళ్ళు రాస్తారోకలు చేయడానికి వీలు లేదు, వాళ్ళు సంఘాలు పెట్టుకోవడానికి వీలు లేదు, వాళ్ళకి ఏది వీలు లేదు. వాళ్ళ పాపం వాళ్ళకు హక్కులు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళు పోలీసులు. పాపం మా పోలీసులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రకరకాలుగా ప్రాణాలకు తెగించి కొంతమంది నేరస్తులను పట్టుకొచ్చేటప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. చూసిరుగా ప్రాణమే పోయింది పాపం నిజామాబాద్ జిల్లాలో. అటువంటి పని చేస్తూ ఉంటారు పోలీసులు. నిజంగా వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఏక్ పోలీస్ అని విధానం తీసుకొస్తున్నారు ప్రభుత్వం. గతంలో కేసీఆర్ చెప్పిండు, అవతల పడ్డాడు. పాపం వాళ్ళకు అది కూడా అడుగుతూ ఉన్నారు. ఆరోగ్య భద్రత కానీ ఉద్యోగ భద్రత అంటే తర్వాత ఇవన్నీ కూడా భద్రత కల్పించమని వాళ్ళు కోరుకుంటున్నారు. దాంతోపాటు పాపం చాలా సిలిండర్స్ ఒక 4-5 సిలిండర్స్ అట్లే మొత్తం పెండింగ్లు ఉన్నాయంట. అరే పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అరే చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా పైసలు లేకుండా అయిపోతున్నాయి, దారుణమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలామంది పోలీసులు, కానిస్టేబుల్, తర్వాత ఇక్కడ ఎస్ఐలు, ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రజల కోసం చేస్తూ ఉంటారు. మా జర్నలిస్ట్ ఎట్లయితే చేస్తారో జర్నలిస్టులు కూడా ఇంకా వీళ్ళకు జర్నలిస్టులకు రూపాయి జీతం కూడా ఉంటుంది. అంటే కొంతమందికి ఇప్పుడు అట్లుంటుంది. జర్నలిస్టులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు, ఇక్కడ పోలీసులు పనిచేస్తుంటారు. కాబట్టి పోలీసులని నిజంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి కానిస్టేబుల్ హీరోస్ అని చెప్పేసి ఒక కథనం వేసినట్టుంది దిశ పత్రిక. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.